ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. ఎంతలా అంటే మీ చిరునవ్వు ముందు మీ సమస్యలు కూడా చిన్నబోయేంతలా. కష్టపడి పనిచేసేవాడికి అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి. జ్ఞానం లేకపోవడం కన్నా శ్రద్ధ లేకపోవడమే ఎక్కువ ప్రమాదకరం. గుర్తుంచుకోండి. విలాసవంతమైన జీవితం కావాలని ఎప్పుడూ కోరుకోకు. సంతోషకరమైన జీవితాన్ని కోరుకో. మంచివాడు శత్రువుకి కూడా సహాయం చేస్తాడు. చెడ్డవాడు తోడబుట్టిన వాళ్ళను కూడా ముంచుతాడు. ఎదురు తిరగని వారందరూ పిరికివారు కారు. బెదిరించే వారందరూ బలవంతులు కాదు. నమ్మకం అనేది ఒక బలం. ఆ బలం పోగొట్టుకున్న రోజు ఏ బంధం తోడు ఉండదు. ఈ సమాజం మారిపోయింది. ఒకప్పుడు ఒక మంచి పని చేస్తే 10 మంది మిత్రులు అయ్యేవాళ్ళు. ఈ రోజుల్లో ఒక మంచి పని చేస్తే 25 మంది శత్రువులు తయారవుతున్నారు. వ్యక్తిగా జీవిస్తే మరణం దరి చేరే వరకు జీవిస్తాం. వ్యక్తిత్వంతో జీవిస్తే మరణించిన తర్వాత కూడా జీవించే ఉంటాం. మరణమే మీ ఎదురుగా ఉన్న మీ శత్రువు ముందు ఏడవకండి. ఎందుకంటే మీ శత్రువుకు కావాల్సింది మీ మరణం కాదు, మీ భయం మాత్రమే. సంతోషానికి ఉన్నోడు లేనోడు అనే భేదం లేదు. తృప్తిగా ఉన్న ప్రతి చోట అది పుష్కలంగా దొరుకుతుంది. గెలిచినా ఓడినా నిన్నుగా నిలిపేది మాత్రం నీ వ్యక్తిత్వమే. ఈ పుడమిలోకి వచ్చాక పూడ్చిపెట్టే వరకు పోరాడాల్సిందే. వేరే మార్గం లేదు. నిజమైన కళ నిన్ను నిద్రపోనివ్వదు. ఏ కళ లేనివాడే ఎక్కువ గంటలు పడుకుంటాడు. మంచి కోసం మనిషి మారాలి, కానీ అవకాశం కోసం మనిషి తన రంగులు మార్చకూడదు. నటించే బంధాలన్నీ తీయగా మధురంగా ఉంటాయి. నిజమైన బంధాలు ఎప్పుడు చీటికి మాటికి గొడవ పడుతూ తిడుతూ అలుగుతూ ఉంటాయి. జీవితం అంటే ఆట కాదు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోవటానికి. జీవితం అంటే యుద్ధం. గెలిచే వరకు పోరాడవలసిందే. ఒక్కొక్కసారి నీ నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేవి మిమ్మల్ని గెలిపించలేనప్పుడు మీ ఓర్పు, సహనం మాత్రమే మిమ్మల్ని గెలిపించగలవు. 100 వంకర మాటలు మాట్లాడే బదులు సూటిగా ఒక్క మాట మాట్లాడు. నీ విలువను పెంచుతుంది. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకంటే నమ్మకం ఎక్కడ ఉంటుందో మోసం కూడా అక్కడే ఉంటుంది. ఎంతటి ఆవేశంలో ఉన్నా ఎదుటివారు బాధపడేలా మాట్లాడకపోవడమే నీ విఘ్నతకు నిదర్శనం. నీ తప్పును వేరొకరు వేలెత్తి చూపిస్తే అవమానం. నీ తప్పును నువ్వే గుర్తిస్తే గొప్పతనం. ఒకరితో మరొకరిని పోల్చడం తప్పు. సింహం ఎప్పటికీ కుక్కలా విశ్వాసం చూపలేదు. కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. కానీ ఎవరి స్థానంలో వారు గొప్పవాళ్ళే. రోజుని భయంతో కాకుండా ఏదో ఒకటి సాధిస్తా అన్న భరోసాతో ప్రారంభించండి. ప్రతి నిమిషం విలువైనదే. విలువగా వాడుకుంటే అది నీ విలువను పెంచుతుంది. వృధా చేస్తే నీకే తెలియకుండా నిన్ను దిగజారుస్తుంది. నేను చెప్పిందల్లా ఒప్పుకోవాలి. నాకు కావలసిన ప్రతిదీ వెంటనే ఇవ్వాలి. నాకు నచ్చినట్లే అందరూ ఉండాలి అని అనుకోవడం మూర్ఖత్వం. మీరు మీ గురించి గొప్పగా ఊహించుకోండి, తప్పులేదు. కానీ మిగతా వాళ్ళందరూ మీకన్నా తక్కువ అని మాత్రం అనుకోకండి. బోర్లా పడతారు. జాగ్రత్త. బ్రతకడానికి డబ్బు ఎంత అవసరమో మన అని అనుకోవడానికి బంధాలు కూడా అంతే అవసరం. తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు. గెలిస్తే వినయంగా ఉండండి. ఓడితే ఓర్పుగా ఉండండి. డబ్బుంటే దయాగుణంతో ఉండండి. డబ్బు లేకుంటే నిజాయితీగా ఉండండి. సహాయం కోరే ప్రతి ఒక్కడు బిచ్చగాడు కాదు, కానీ సహాయం చేసే ప్రతి ఒక్కడు దేవుడే. నువ్వు తలపెట్టిన కార్యం మంచిదనే నమ్మకం నీకు ఉన్నప్పుడు అవాంతరాలు ఎదురైనప్పటికీ పట్టించుకోవద్దు. ఎదుటివారిని ప్రశ్నించండి, కానీ ముందు మీరు నిజాయితీగా ఉండండి. కరువులో ఉన్నామని అరువు తీసుకుంటే బ్రతుకు బరువు అవుతుంది. లైఫ్ కన్నీళ్ళ చెరువు అవుతుంది. మన మనస్సు ముక్కలైపోవడానికి పెద్ద పెద్ద గొడవలు అవసరం లేదు. మన అనుకునే వాళ్ళు వేరు చేసి మాట్లాడినా చాలు. జీవితంలో మీరేం కోరుకుంటారో అది దొరకదు. మీరు దేనికి అర్హులో అది మాత్రమే దొరుకుతుంది. పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికే విలువ ఎక్కువ. అలాగే మనిషి కన్నా మనిషిలో దాగి ఉన్న మంచితనానికే విలువ ఎక్కువ. మనిషికి రోగాలు కుందేల్లాగా వస్తాయి, తాబేల్లాగా వెళ్తాయి. కానీ డబ్బులు మాత్రం తాబేల్లాగా వస్తాయి,
కుందేల్లాగా వెళ్ళిపోతాయి. నువ్వంటే ఇష్టం ఉన్నవారు నీ మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు. నువ్వంటే ఇష్టం లేనివారు ప్రతి మాటలో తప్పుల్ని వెతుకుతారు. క్షమాపణ చెప్పడం అంటే తప్పు చేసినట్లు ఒప్పుకోవడం మాత్రమే కాకపోవచ్చు, బంధాలని గౌరవించడం కూడా కావచ్చు. ఏదో ఒకరోజు తెగిపోతుందని తెలిసి కూడా తెంచుకోలేనంతగా బంధాలను పెంచుకోవడమే మనిషికి ఉండే పెద్ద బలహీనత. మంచివారితో మంచిగా ఉండు, కానీ చెడ్డవారితో చెడ్డగా ఉండకు. ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతో కోయొచ్చు, కానీ బురదను బురదతో కడగలేం. గర్వం అనేది వినాశనానికి ముందు పోతుంది, అహంకారం అనేది పతనానికి ముందు పోతుంది. మీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం మూర్ఖత్వం అవుతుంది. ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు శ్రమించే స్వభావం, విమర్శలను ఎదుర్కొనే ధైర్యం రెండూ ఉండాలి. అడిగితే సలహాలు ఇచ్చేవాడు జ్ఞాని, అడగకుండానే మధ్యలో దూరి సలహాలు ఇచ్చేవాడు మూర్ఖుడు. నువ్వు ఎవరికి అయితే ఎక్కువ విలువ ఇస్తావో వాళ్ళ దృష్టిలో నువ్వు చాలా చులకనగా కనిపిస్తావు. నీకు ఉన్నది చాలు అనుకుంటే మిగిలేది సుఖం, నీకు లేనిది కావాలనుకుంటే మిగిలేది దుఃఖం. ఎవరి కోసం ఏది ఆగిపోదు, ఈ సమాజం ఎప్పుడూ ఒకేలా సాగిపోదు. నువ్వు ఉంటే నీతో పాటు కలిసి నడుస్తుంది, నువ్వు లేకుంటే ఇంకొకరితో కలిసి అడుగులేస్తుంది. నువ్వు ఎంత పోరాడినా, నువ్వు ఎంత ఆరాటపడినా కొన్ని బంధాలు ఎప్పటికీ నీవి కాలేవు. ఎందుకంటే అవసరం కోసం నటించే వాళ్ళే కానీ ప్రేమగా గుండెలకు హత్తుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. విలువైనది ఎప్పుడూ విలువ తెలియని వారికే దొరుకుతుంది, అది విలువైన వస్తువైనా బంధువైనా. అదృష్టంతో వచ్చింది నీకు అహంకారాన్ని తెచ్చిపెడుతుంది. నువ్వు తెలివితే సంపాదించింది నీకు సంతోషాన్ని ఇస్తుంది. నువ్వు కష్టపడి సంపాదించింది నీకు సంతృప్తినిస్తుంది. మంచితనం మరీ ఎక్కువైతే నీ వాళ్ళే నీకు శత్రువులు అవుతారు. మనశ్శాంతిగా బ్రతకాలనుకునేవాడు అనవసరమైనవి అంటించుకోడు, పనికిరానివి పట్టించుకోడు. నిన్ను నువ్వు నమ్మితే గెలుపు శాసనం, అందరినీ నమ్మితే జీవితమే నాశనం. నీ పని నువ్వు చేసుకుంటూ ఉన్నా నిన్ను బాధించేవారు, విమర్శించేవారు ఉంటారు. కానీ నువ్వు ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి, ఆటలో గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదని. చెప్పులు వేసుకొని గుడిలోకి వెళ్ళడం, చెప్పుడు మాటలు విని గొడవలకి వెళ్ళడం రెండూ ఒక్కటే. నువ్వు ఎంతటి ఆవేశంలో ఉన్నప్పటికీ ఎదుటివారు బాధపడేలా మాట్లాడకపోవడమే నీ విఘ్నతకు నిదర్శనం. ఎదుటి వాళ్ళ జీవితంలోకి తొంగి చూసి 10 తప్పులను వెతికేవారు వాళ్ళ జీవితంలో 100 తప్పులున్నాయనే విషయాన్ని గాలికి వదిలేస్తారు. ఆవగింజంత అబద్ధం ముందు ఐరావతమంత నిజం కూడా నిలవదు. జీవితంలో మన అవసరానికి వాడుకునేవారు ఉండరు, కానీ వారి అవసరానికి వాడుకునేవారు చాలామంది ఉంటారు. అబద్ధం చెప్పడం అనేది శాపం లాంటిది, ఎందుకంటే అది మనలో తప్పించుకునే ధోరణి పెంచుతుంది. నిజాయితీ ఉండడం అనేది వరం లాంటిది, అది మనలో ఎదుర్కొనే ధోరణిని పెంచుతుంది. నీకు నచ్చని ప్రతి వారిని దూరం చేసుకుంటూ పోతే చివరికి ఈ సమాజంలో నీకు నచ్చేవారంటూ ఎవరూ మిగలరు. మధ్యతరగతి జీవితం అస్సలు బోరు కొట్టదు, ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో జీవితం సగం ముగుస్తుంది. నిన్ను చూడకముందే, నీ గొంతు వినకముందే నిన్నుగా ప్రేమించే ఒకే ఒక్క వ్యక్తి అమ్మ.